సినిమా ప్రేక్షకులందరికీ మొదట ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఒక సినిమా ఆడాలంటే ఒక సినిమా హీరోకి కానీ డైరెక్టర్కి కానీ లేకపోతే ఈ మొత్తం చిత్రతండ మొత్తం బృందానికే టీంకే పేరు రావాలంటే మొదట ఆడియన్స్ అనేవాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. చూసినప్పుడే వాళ్ళు చేసిన దానికి ఒక ఫలితం అనేది లభిస్తుందన్నమాట. ఈ విధంగా ప్రేక్షకుడే సినిమా చూడనప్పుడు సినిమా అనేది ఎలా ఆడుతుంది చెప్పండి. ఇలా చూసుకుంటూ పోతే సినిమాల్లో ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టం అనే దాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తే కానీ మనం చెప్పలేం. ఎందుకంటే బయట చూసే వాళ్ళకి జస్ట్ ఒక 10-15 నిమిషాలు లేకపోతే ఒక అర్ధ గంట చూస్తేనే బోరు కొడుతూ ఉంటుంది షూటింగ్ అంటే. చేసేవారికైతే బోరు కొట్టదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా చేసే పని ఏదైనా కష్టం ఉండదు, చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం అనుకున్న పనిలో ఎంత అయ్యింది, ఎంత పెండింగ్ ఉందన్నది మాత్రమే వాళ్ళకి కావాలి. అలాంటి కోవలో మీరు ఎగ్జాంపుల్ చూస్తున్నారు. ఒక పాట షూట్ చేయడానికి సెట్టు, ఆ సెట్లో లైటింగ్ చేసుకోవడానికి, ఒక్క షాట్ తీయడానికి లైటింగ్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందన్నది మీ కళ్ళారా కనిపిస్తూ ఉందన్నమాట. లైటింగ్ చేయడం అంటే ఆ ఒక్క షాట్కి ఎంత టైం పడుతుంది అనేది పర్ఫెక్ట్గా చెప్పలేమన్నమాట. వారికి ఎలా కావాలో అలా వచ్చేంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారన్నమాట. ఆ చేసిన తర్వాత ఆ స్టెప్ ఏముందో ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలానే టైం తీసుకుంటారు. ఎందుకంటే లైటింగ్తో పాటు వాళ్ళు అనుకున్నటువంటి ఆ షాట్లో ఆ స్టెప్ ఏ విధంగా కావాలో అలా వచ్చేంత వరకు టైం తీసుకుంటారు. ఎందుకంటే ఇది వాళ్ళు చేస్తున్నది సాంగ్ షూట్ చూస్తున్నారుగా. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారన్నమాట. అనుకున్న రేంజ్లో వచ్చేంత వరకు ఆ సాంగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. తర్వాత లైట్స్ అనేది సమయ సందర్భాన్ని బట్టి ఆ షాట్ ఏదైనా టైం తీసుకునేలా ఉంటే ఆఫ్ చేయిస్తారు లైట్స్. ఎందుకంటే ఎక్కువసేపు ఆ లైటింగ్లో ఉంటే కూడా చాలా హీట్ ఉంటుందన్నమాట. అంత పవర్ఫుల్ లైట్స్ ఉంటాయన్నమాట. చలికాలంలో కూడా లైట్ ముందు నిల్చుకుంటే చెమట గారేటటువంటి పవర్ఫుల్ లైట్స్ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి దాన్ని బట్టి ఆఫ్ చేయిస్తూ ఉంటారు. అది కాకుండా డాన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు, చాలా అంటే చాలానే కష్టం. అంత కష్టమైనటువంటి చేసింది చేసి నీట్గా ఇప్పుడు కొరియోగ్రాఫర్కి నచ్చినట్టుగా, డైరెక్టర్కి కొరియోగ్రాఫర్కి నచ్చే విధంగా ఆ షాట్ రావాలంటే ఎంత సమయం పట్టినా అంత సమయం వరకు వారు చేయిస్తూనే ఉంటారు. ఒక షాట్ చేయాలంటే చూడండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాడు ఏం చేయాలో వాడు చేయాలి, లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయాలి. ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కావాలనిపించినప్పుడు ఆ షాట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగెత్తికెళ్ళి దాన్ని పెడుతూ ఉంటారు. చూస్తున్నారుగా. ఇప్పుడు ఇంత సమయం పట్టింది, ఒక్క షాట్ కూడా తీయలేదన్నమాట. ఒక్కటి ప్రాక్టీస్ చేశారు కానీ అది సరిగ్గా రాలేదనేసి దాన్ని మరలా స్టాప్ చేశారు. లైటింగ్ ఇంకా సెట్ కాలేదు కనుక లైటింగ్ చేస్తూనే ఉన్నారు. ఆర్టిస్ట్ అనే అమ్మాయి ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. కొరియోగ్రాఫర్ తన పని ఆ షాట్ ఏ విధంగా కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. లైటింగ్ అనేది ఒకవైపు కొరియోగ్రాఫరు, ఒకవైపు కెమెరామ్యాన్, డిఓపి ఇద్దరు కలిసి దాన్ని సెట్ చేసుకుంటారనమాట. వారికి నచ్చినట్టుగా, అంటే కలర్, కొన్ని సాంగ్లు బట్టి. ఈ సాంగ్ చూస్తుంటే ఇండోర్ సాంగ్ కాబట్టి, ఐటమ్ సాంగ్ కాబట్టి దానికి ఏ విధంగా లైటింగ్ కావాలో ఆ విధంగా వాళ్ళు కూర్చొని డిజైన్ చేసుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం, మీకు ఫ్రేమ్లో కనిపిస్తున్నది ఇంతమంది, వెనక ఇంకా ఎంతోమంది ఉంటారనమాట. ఆ ఫ్రేమ్లో మాత్రం ఇంతమంది కనిపిస్తున్నారు. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం కావచ్చు, డాన్సర్ల టీం కావచ్చు, కొరియోగ్రాఫర్ వాళ్ళ అసిస్టెంట్లు కావచ్చు, లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వెనక ఎంతోమంది ఉన్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ టీం కావచ్చు,
ఇలా చూసుకుంటూ పోతే ఒక సినిమాకి ఎంతోమంది వర్క్ చేస్తూ ఉంటారు, అంతమంది వెనకనే ఉంటారు, ఏ రోజు కెమెరా ముందుకు రారనమాట. వెనక ఉన్నవాళ్ళు వెనక చూస్తూనే ఉంటారనమాట. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఏ రోజు నేను ముందు కనిపించుకోవాలి, నేను ఫ్రేమ్లో కనిపించుకోవాలని ఆశలున్నా వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ చూపరనమాట. వాళ్ళ పని వాళ్ళకు ముఖ్యం. ఇప్పుడు చూడండి, ఇంకో షాట్ తీశారు, అది ఓకే కాలేదనుకుంటా. ఏంటే దాన్ని ఓకే అనేవాళ్ళు, షాట్ ఓకే అనేవాళ్ళు, కాలేదు కనుకనే మళ్ళీ రీషూట్ అనేది మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతే, ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఒక్క షాట్ కోసం పాపం ఆ అమ్మాయి అంత కష్టపడి, ఆ డాన్సర్లు అంత కష్టపడి, లైట్ వాళ్ళ చేతిలో నాగే పట్టుకొని ఆ హీట్లో అంత కష్టపడి ఎంతో కష్టపడి సినిమా అనేది ఒక షూట్ అనేది చేస్తారండి. చూస్తున్నారా, ఈ విధంగా ఎంతసేపు ఎవరికైనా చెమటపడుతుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, డాన్స్ చేయాలంటే అంత ఈజీ అంటూ కాదు, ఏది అంత ఈజీ అంటూ కాదు, అయినా చేయాలి, చేస్తూనే ఉంటారు. ఎందుకో తెలుసా, ఒక సినిమా అంటే అలా ఉంటుందన్నమాట. అంత కష్టపడి చేసే సినిమాని మనం ఈజీగా ఒకే మాటలో ఏం బాగాలేదు సినిమా అనేయటం చాలా చూస్తూ ఉంటాం. తప్పులేదు, సినిమా కూడా బాగా రావాలి, ఏదో కాటాచారానికి కావాలని సినిమాలు చేస్తే అవి చూసేవాళ్ళు కూడా ఉండరు కనుక చేసేవాళ్ళు కొంచెం నీట్గా చేయాలి. దాని వెనక కష్టాన్ని బట్టి కూడా ట్రోల్ చేసే వాళ్ళ గురించి ముఖ్యంగా చెప్తున్నాను నేను. ఎన్నో లక్షలు కోట్లు పెట్టి సినిమాలు చేసి దాని వెనక ఈజీగా ట్రోల్ చేసి ఆ సినిమాని చాలా దిగదార్చేస్తుంటారు. అంటే బాగలేని సినిమాని దిగదార్చినా ఓకే, ఎన్నో బాగున్న సినిమాలను కూడా చాలా ఫ్లాప్ సినిమాలు చేసేస్తూ ఉంటారనమాట. దయచేసి అంత హీనంగా అంటూ చేయకండి. ఎందుకంటే ఒక సినిమా వెనక కష్టం ఏంటో తెలియాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్ప ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క షాట్ ఓకే చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత కష్టం ఉంది అందులో అనేది చూపించడానికి మాత్రం నేను ఈ షాట్ని వేస్తున్నాను అనమాట. దయచేసి సినిమా అంటే అంత కష్టపడతారు, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కాలంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరులేండి. మొత్తం అంతా అంటే డిజిటలైజేషన్, మొత్తం సోషల్ మీడియా వచ్చిన తర్వాత తెలియదంటూ ఏమి లేదు. తెలిసినా కూడా అలా ట్రోల్ చేసి, తెలిసినా కూడా అలాంటి సినిమాని ఫ్లాప్ చేయాలనుకోవడం చాలా తప్పు. దయచేసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.